దేవుని స్తోత్రాలండి. ప్రియ పాఠకులారా, నేను కుటుంబ వ్యవస్థ, క్రైస్తవ వివాహాలు, అసలు వివాహ లక్ష్యం అంటే ఏంటి అనేది మీకు తెలియజేస్తూ, వివాహం అనేది ఒక దైవ సంస్కారం. వధూవరుల సంబంధం అంటే వారికి సమ్మతి ఉంటేనే పెళ్లి జరుగుతుంది అని చెప్పుకుంటూ వస్తున్నాను. ఇది క్రైస్తవ విధానం ప్రకారం 7 దివ్య సంస్కారాల్లో ఇది ఒకటి. దివ్య సంస్కారాలు మనకి 7 ఉన్నాయని చెప్పాం. ఇది మన శ్రీ సభ ప్రకారం, రోమన్ క్యాథలిక్ మిషన్ వారి శ్రీ సభ ప్రకారముగా 7 దివ్య సంస్కారాలు మనకు ఉన్నాయి. ఆ 7 దివ్య సంస్కారాల్లో వివాహం అనేది ఒక సంస్కారం అన్నమాట. దాని గురించి తెలియజేస్తూ ఉన్నాను. ఏమిటి అసలు ఈ 7 దివ్య సంస్కారాలు? అది నిన్న చెప్పలా. అసలు ఏమిటంటే దివ్య సంస్కారాలు 7. ఫస్ట్ మొట్టమొదటి సంస్కారం ఏమిటంటే మన క్రైస్తవులకు ఉన్నది జ్ఞానస్నానం లేదా బాప్తిస్మం అంటాం. క్రైస్తవుడు అనేవాడు ఖచ్చితంగా బాప్తిస్మం తీసుకోవాలి, జ్ఞానస్నానం తీసుకోవాలి. రోమన్ క్రిస్టియన్లు అయితే, ఆర్సిం వారు అయితే జ్ఞానస్నానం అంటారు. మరి మిగిలిన సహోదరులు అయితే బాప్తిస్మం అంటారు. 2 ఒకటే. అయితే ఈ జ్ఞానస్థానం ఇచ్చేటువంటి వారు గురువులు ఏం చేస్తారంటే, శిశువుగా ఉన్నప్పుడే నెత్తి మీద నీళ్లు పోస్తూ జ్ఞాన తల్లిదండ్రులని దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టి వాళ్ళని నుంచోబెట్టి ప్రార్థన చేస్తూ ఆ శిశువుకి జన్మ పాపం పోయే విధంగా జ్ఞానస్థానం ఇస్తారు. అది శిశువుగా ఉన్నప్పుడే ఇవ్వచ్చు, అంటే ఏ వయసులో అయినా ఇవ్వచ్చు. అదేవిధంగా జ్ఞానస్థానం తర్వాత బాప్తిస్మం అనేది ఈ పాస్టర్లు, మరి అభిషేకం పొందినటువంటి వారు, రెవరెండ్లు, వీళ్ళంతా ఎక్కడైనా నీరు ఉంటే కాలువ కానీ చెరువు కానీ ఇంకా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బాప్తిస్మం ఇచ్చేటువంటి కుళాయిలు ఏర్పాటు చేసుకుంటున్నారు కొంతమంది ఈ చర్చిల్లోనే. వాటిల్లో వారిని 3 సార్లు ముంచి వారికి పితాపుత్ర పవిత్రాత్మనామం పేరున జ్ఞానస్థానం అనేది ఇస్తారు. అది జ్ఞానస్థానం. తర్వాత రెండవది ఏమిటంటే భద్రమైన అభ్యంగం. రెండవ సంస్కారం. ఏమిటి భద్రమైన అభ్యంగం అంటే, వేద సత్యములలో మనలను దృఢపరచుచు పవిత్రాత్మ అయిన సర్వేశ్వరు యొక్క జ్ఞానవరములను అనుగ్రహములను ఇచ్చు దేవద్రవ్య అనుమానాన్నే భద్రమైన అభ్యంగం అంటాం. వేద సత్యాలు ఏంటి? వేదం ఏంటి? వేదం అంటే ఇదే వేద పుస్తకం, బైబుల్. వేద పుస్తకమా వెలలేని విధి నీతి అని చెప్పేసి నా ఛానల్లో ప్రప్రథంగా 1960లో పాడినటువంటి, రేడియోలో పాడినటువంటి పాటను నేను పెట్టుకున్నాను. వేద సత్యం, వేద గ్రంథం, వేద పఠనం, బైబిల్. ఆ బైబిల్లో ఉన్నటువంటి సత్యాలన్నిటిని కూడా తెలియజేస్తూ పవిత్రాత్మ అయిన సర్వేశ్వరుని యొక్క వరాలు ఉన్నాయి, జ్ఞానవరాలు. పవిత్రాత్మ సర్వేశ్వరుడు యేసు ప్రభు వారు ఆరోహణమైపోతూ పవిత్రాత్మని శిష్యుల మీదకి, మరియ తల్లి మీదకి పంపిస్తాడు. ఆ పవిత్రాత్మ వరాలను ఇస్తుంది మనకి. అగ్ని నాలుకలతో చీలి అందరూ పవిత్రాత్మను పొంది రకరకాల భాషలతో, ఆయా భాషలతో అనేక దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు. వారి భాషలు వాళ్ళకి వినపడేటట్లు మరి అనేక వరాలని పవిత్రాత్మ దేవుడు ఇస్తాడు. అవన్నీ తెలియజేయాలి. తెలియజేస్తూ ఆ అనుగ్రహాలన్నీ కూడా
మనకు పొందే విధంగా తెలియజేసేటువంటి దాన్నే భద్రమైన అభ్యంగం అంటాం. ఆ తర్వాత మూడవది దివ్య సప్రసాదం. ఆ తర్వాత జ్ఞానస్నానం తర్వాత దివ్య సప్రసాదం, భద్రమైన అభ్యంగం. తర్వాత మూడవది దివ్య సప్రసాదం. ఈ దివ్య సప్రసాదాన్ని మన సహోదరులు ఏమో చెప్తున్నారు, రొట్టె ద్రాక్ష రసం, బల్లారాధన అంటున్నాం. రొట్టె ద్రాక్ష రసం, బల్లారాధన ఇది ప్రభు స్థాపించింది. తను శిలువ మరణానికి అప్పగింపబోయే ముందు ఈ బల్లారాధన రొట్టె ద్రాక్ష రసాన్ని, రొట్టె తీసుకుని ఆశీర్వదించి దీన్ని మీరు భుజించండి, ఇది నా శరీరం. అలాగే ద్రాక్ష రసాన్ని తీసుకుని ఆశీర్వదించి ఇది నా రక్తం. ఇవి రెండు తీసుకునేటప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేటువంటి దాన్నే సప్రసాదం అంటాం. దాన్ని మరలా బల్లారాధన కూడా అంటాం. అదన్నమాట. ఇది ఎలా తయారు చేస్తారు? గోధుమ అప్పము యొక్కయు ద్రాక్షారసం యొక్క గుణములలో యేసునాథుని దివ్యాత్మ, దివ్య శరీరము, దివ్య రక్తము, దేవ స్వభావం విచ్చేసి ఉంటూ దేవద్రవ్య అనుమానము. ఈ రొట్టె ద్రాక్షారసంలో ఏమేమి ఉంటాయి అంటే యేసునాథుని దివ్యాత్మ, దివ్య శరీరము, దివ్య రక్తం, ఈ మూడు ఉంటాయి దాంట్లో. అని మనం భావించుకోవాలి, గుర్తుంచుకోవాలి. అసలు ఈ అప్పాలు ఉంటాయి రోమన్ క్రైస్తవుల యొక్క చర్చల్లో. అప్పాలు ఉంటాయి, తెల్లటి గోధుమ అప్పం. ఈ అప్పాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా? పచ్చి గోధుమలు తీసి వాటి పాలు తెస్తారు, బాగా మెత్తగా రుబ్బి దానిలోంచి గోధుమ పాలు వస్తాయి. ఆ గోధుమ పాలతో ఈ చక్కగా ఎలక్ట్రానిక్ ప్యానం మీద పోస్తే పల్చగా అది రొట్టెలాగా తయారవుతుంది. పల్చగా, చాలా చర్మం అంతా పల్చగా తయారవుతుంది. దాన్ని ఇలా నొక్కితే, ఫ్రెష్ చేస్తే. దాన్ని సైజుల ప్రకారంగా ప్రజలు తీసుకునేవేమో చిన్న చిన్న రౌండ్గా ఉంటాయి, గురువులు తీసుకునేది పెద్దగా ఉంటుంది. గురువులు అంటే గురువు మొత్తం అది ఒక్కటే తినడం. నడిపూజలో దానిని ఇదిగో మరి అప్పం అని చెప్పి పైకి ఎత్తి దాన్ని క్రీస్తు శరీరం అని చెప్పేసి పైకి పట్టుకుని రెండింటిని ఎత్తి రెండింటిని మధ్యగా విరిచి దానిని మళ్ళా ద్రాక్షారస పాత్రలో ముంచి దానిని ఎంతమంది అయితే పూజ చేస్తారో గురువులు అందరికీ తల ఒక ముక్క తింటారు. ఆ ద్రాక్షారసంలో ముంచుకుని, ఆ రక్తంలో ముంచుకుని ఈ దివ్య ప్రసాదాన్ని తీసుకుంటారు. అది పూజలో చాలా పరమ పవిత్రమైనది. నడి పూజలో ఇది నా శరీరం, ఇది నా రక్తము అని చెప్పి ఎన్నిసార్లు అయితే చర్చిలో పూజ జరుగుతుందో అన్నిసార్లు అది ఇవ్వాల్సిందే. నడి పూజలో ఆ బలియాగం జరగాల్సిందే. క్రీస్తు బలియాగం అనేది జరగాల్సిందే. పూజా బలి జరగాల్సిందే. ప్రతిరోజు ఉదయాన్నే ఉంటుంది ఆర్సీఎం చర్చిలో. ఆదివారం అయితే 2-3 సార్లు కూడా ఉంటుంది. కానీ మిగతా సహోదరులు నెలలో మొదటిసారి ఒక్కసారే ఇస్తారు. మిగతా ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రతిరోజు పూజలు ఇస్తారు. దాన్ని దివ్య సప్రసాదం అని అంటారు. తర్వాత 4వది పాప సంకీర్తనం. ఏమిటయ్యా ఈ పాప సంకీర్తనం అంటే? గురువు చెవిలో పాపాలు చెప్పటం, ఒప్పుకోవటం. దీన్నే మరి వ్యతిరేకించారు. గురువు చెవిలో చెప్పటం ఏంటి? ఆయన ఎవరికన్నా చెప్పేతే, ఇప్పుడు నేను హత్య చేసి వచ్చాను, నేను పలానాను చంపాను స్వామి అని చెప్పాను, ఈ నెత్తికలు చెప్పైతే ఇలాంటి అనుమానాలు పెట్టుకున్నారు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? గురువు మన పాపాలను క్షమించడం ఏంటి అని పాయింట్ తీశారు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభువారు ఆరోహణం అయ్యే ముందు
పేతురుని పిలిచి, పేతురు, నువ్వు కేఫా, నువ్వు రాయివి, నీ రాతి మీద నా సంఘాన్ని నిర్మిస్తున్నాను, నా మందను మేపు, నా గొర్రెలను కాయి. నీవు ఎవరి పాపాలనైతే క్షమిస్తావో వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. నీవు ఎవరి పాపాలనైతే క్షమించకుండా అలా పెట్టేస్తావో అవి ఎలాగే ఉండిపోతాయి. కాబట్టి పరలోక భూలోక తాళం చెవులు నీకు ఇస్తున్నాను, నా సంఘాన్ని మేపము, కాయమని సాక్షాత్ క్రీస్తు ప్రభు వారే పేతురికి అధికారాన్ని ఇచ్చాడు. ఆ పేతురు గారు సంఘాన్ని స్థాపించాడు. అదే క్రీస్తు సంఘం. RCM, రోమన్ కథోలిక్ సంఘం, అదే మొట్టమొదటి సంఘం. ప్రభువారు వెళ్ళిన తర్వాత పేతురు గారి చేత సంఘం నిర్మాణం జరిగింది. దాని స్థానంలో పేతురు గారు వెళ్ళిపోయినాక పోపు గారు వచ్చారు. ఆ పోపు గారు వారి కింద సిబ్బంది, మెత్రానులు, గురువులు, బిషప్పులు, వీళ్ళందరికీ వారి కింద భాగంలో ఈ దివ్య సంస్కారం అంతటికి అధికారాన్ని పొందారు. గురువు మరి అన్ని అధికారాలు పొందాడు. పెండ్లి చేసుకోకుండా జీవితాంతం ప్రభు సేవ చేస్తానని 14 సంవత్సరాలు ట్రైనింగ్ పొంది, మరి 100 మంది వెళితే ఒకడో ఇద్దరు అవుతారు గురువులు, అంతే, అందరూ అవ్వలేరు. ఆ అధికారం దేవుడిచ్చాడు కాబట్టి, గురువు క్షమించే అధికారం ఉంది కాబట్టి, గురువు చెవులో వీళ్ళు తమ పాపాలను ఒప్పుకుంటే ఆ గురువు క్షమించి దానికి పరిహారంగా ఎప్పుడు చేయమక నువ్వు అని చెప్పేసి ఒక పరలోక జపమో ఒక మంగళవార్త జపమో, మళ్ళీ ఇది కూడా చెప్పాలి, మంగళవార్త అంటే తెలియదు, పరలోక జపమే తెలుసు, పరలోక జపం మాత్రమే తెలుసు. మంగళవార్తం అంటే మరి సాక్షాత్తు గాబ్రియల్ సన్మనస్కుడు దేవమాతకు చెప్పినటువంటి శుభవచనాలు. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, పవిత్రాత్మ వల్ల నువ్వు గర్భం పొందుతావు, నీ గర్భాన యేసు అనే శిశువు పుడతాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టు, నువ్వు ధన్యురాలు అని ఎలిజబెత్తమ్మ చెప్పుద్ది. అలాంటి పరిశుద్ధ మరియమ్మ, పాపాత్మంలో అయి ఉండేడు మా కొరకు ప్రార్థించమని అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నాం? కుమారుడు సమయం రాకపోయినప్పటికీ తల్లి కోరిక మేర కానానుపురిలో ద్రాక్షారసం అయిపోతే మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు కాబట్టి తల్లి మాట వింటాడు. మేము అభాగ్యులం, అయోగ్యులం, నీ ద్వారా మా మనవి వినిపించమ్మా అని చెప్పుకుంటాం. అది దాన్నే మంగళవార్త చెప్పమంటాం. అంతేగాని నువ్వే దేవతవి, నువ్వే తల్లివి, నువ్వే మమ్మల్ని కాపాడాలని చెప్పటం కానే కాదు. అది మీరు తెలుసుకొని రహస్యం తెలుసుకుని మాట్లాడండి. ఒక అబద్ధాన్ని విస్తరించటం కూడా అది మహాపాపం కింద వస్తుంది. తెలుసుకోకుండా మాట్లాడి దాన్ని విస్తరింపు చేసిన కదా అది మహాపాపం కింద వస్తుంది. మరొక పాపం చేయొద్దు మీరు, అది తెలుసుకోండి. దాన్ని మంగళవార్త చెప్పమంటాం. మనము ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో నా కొరకు ప్రార్థన చేయి, నువ్వు మరి కష్టాల్లో ఉన్నావని ఒక పాస్టర్ గారిని అడుగుతున్నావే, మరియ తల్లిని అడగలేదు తప్ప, అది అడగటం, పునీతుల్ని అడగటం తప్ప, పరిశుద్ధుల్ని అడగటం తప్ప. ఏం మాట్లాడుతున్నారండి? ఏం ఆలోచన చేస్తున్నారు? ఏది ఇక్కడ సోదర ప్రేమ ఏది? అందుకనే మరి ప్రభువు సెలవు ఇచ్చాడు. పునీత పౌలు గారు అంటున్నారు, నీకు ఎన్ని స్వస్థత వరాలున్నా, మోగడి గంటలుగా గణగణ వాక్యం చెప్పినా ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే. ప్రేమ లేకపోతే నువ్వు ఒక పాస్టర్ గారిని ప్రేమించుకోకుండా ద్వేషిస్తే అది ప్రేమ లేనట్లే. ఒక గురువుని ద్వేషిస్తే ప్రేమ లేనట్లే. నీకంటే ఎక్కువ వాక్యం చెప్పేవాడిని నువ్వు ద్వేషిస్తే, అతని గురించి చెడ్డగా ప్రచారం చేస్తే నువ్వు వేస్ట్ అన్నమాట, వ్యర్థుడివే. కాబట్టి ఒకళ్ళకు ప్రేమించమనేది ఇక్కడే.
ప్రేమ కలిగి ఉండమని చెప్పేది ఇదే. కాబట్టి ఏమి చెప్తున్నారు ఏంటని? బైబిల్ తీయండి, పరిశోధించండి, మాట్లాడండి. అంతేగాని ఏది పడుతుంది మాట్లాడుకుంటే గొప్ప నేరం చేసిన వాళ్ళు అవుతాం. అది మనకే పాపం. అది ఉపయోగమేముంది? బైబిల్ వాక్యం చెప్తాం, దెయ్యాలు పోగొడతాం, స్వస్థత వరాలు వస్తాయి, అన్నీ చేస్తాయి. అవి మనం చేయడమే కాదు, అది దెయ్యాలు కూడా చేస్తుంది. దెయ్యం పుట్టిన వాళ్ళు కూడా చేస్తుంది. గారడీ సీమోను చేశాడు. మోషే ఫరో దగ్గర ఏ అద్భుతం చేస్తే అన్ని అద్భుతాలు వాడు చేశాడు, ఒకటి తప్ప. అయితే అది గొప్ప కాదు, ప్రేమ కలిగి జీవించమని అంటున్నాడు అన్నమాట ప్రభు. కాబట్టి అది పాప సంకేతం. అంటే మన పాపాలని గురువుకి చెప్తే గురువు మన తరపున ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు పాస్టర్ గారికి మనం ఏవేవో చెప్తాం, ఇవన్నీ అల్లరి చేస్తాడా? వెళ్ళి ఇదిగో పలానమ్మ ఇటు చెప్పింది, పలానమ్మ ఇలా ఎలాగంట, అలా అంటే ఇలాంట, పలానాడు అలా అంటే ఎలాంట, నా చెవుడు నాకు చెప్పేస్తున్నారు ప్రార్థన చేయమని అని నువ్వు చెప్పేస్తావా? పాస్టర్ గారు ఎక్కడ చెప్పడం విన్నావా? ఏ పాస్టర్ గారు అయినా నీ దగ్గరికి వచ్చి ఆడ విషయాలు చెప్తే ఈ తీసుకెళ్ళి ఇంకోసారి చెప్పడం ఎవరన్నా విన్నారా? జరిగిందా? జరుగుతుందా? అలా చేసేవాడు అసలు పాస్టరే గారు, దౌర్భాగ్యుడు అన్నమాట. అలాగే గురువులు గారు చేయరు. నీ బాబాలని చెవులో చెప్తే వీళ్ళు ఎత్తుకెళ్ళి ఇంకోసారి ఎందుకు చెప్తారు? చేస్తే వాడు కర్మ, వాడు మరణం అంతటితోనే అయిపోతుంది, ఆత్మీయ మరణం. అదే చెప్పేది, ఒకడు లోకమంతా సంపాదించి తన ఆత్మను పోగొట్టే వాడికి ఏం ప్రయోజనం అన్నాడు ప్రభు. లోకమంతా సంపాదించి సమస్తం ఉండే, కానీ ఆత్మ చనిపోయింది, నరకానికి పోతుంది, దానికి ఏం ప్రయోజనం అని అంటాడు ప్రభు. కాబట్టి ఇవన్నీ బైబిల్ అంటే ఆషామాషి కాదు. ఖడ్గం, కత్తి, గొడ్డలి నరికి అవతల పడేస్తుంది తప్పు చేసిన వాడిని, అంతే. ప్రవక్తలు అలాగే చేశారా? అలాగే చేశారా? భయపడ్డారా? ఇచ్చగోలుతనంగా మాట్లాడారా? రాజుగారు డబ్బులు ఇస్తాడులే, రాజుగారు పోషిస్తున్నాడు అని చెప్పి రాజు తరపున వీళ్ళు మాట్లాడారా? దావీదు మహారాజు తప్పు చేస్తే ప్రవక్త వచ్చి ఏం చేశాడు? ఉరియా భార్య విషయంలో భర్తను యుద్ధంలో పెట్టి చంపించేసి తన భార్యను ఇంటికి తీసుకెళ్ళిపోయినప్పుడు చేస్తే ప్రవక్త వచ్చి ఏం చెప్పాడు? ఖండించాడు. అక్కడ పేదవాడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది, వాడిని దాన్ని తినేసాడు, నాశనం చేశాడు, చంపేశాడు. అలాంటి వాడు ఏం చేయాలి మహాప్రభు అంటే? వాడెవడైనా సరే సావు తగిన వాడే, చంపేస్తాను, ఎవడన్నా బయటికి తీసుకురా అని దావీదు మహారాజు అనేటప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా ప్రవక్త? ఎవడో కాదు, అది నువ్వే, అది నువ్వే, ముమ్మాటికి నువ్వే ఉరియా భార్యను ఇలా చేశావు, ఉరియాను చంపించావు, ఇప్పుడు నేనేం చేయాలి అని నిర్భయంగా భయం లేకోకుండా ప్రవక్త చెప్పాడు కదా. అలా ఉండాలి దైవవాక్యం అంటే. దైవవాక్యం అంటే అలా ఖండించాలి. ఖండించి గద్దించుము, బుద్ధి చెప్పుము అని ఉంది వాక్యం. వాక్యంతో వాడు గద్దించు, బుద్ధి చెప్పు. వాడి పేరు పెట్టి నువ్వు చెప్పవసరంలా, నువ్వు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు అని. దానికి సంబంధించిన వాక్యం తీసి గద్దించు, బుద్ధి చెప్పు. బుద్ధి చెప్తే వాడికి తెలుసు ఈ వాక్యం ఎవరి గురించి చెప్తున్నాడు, అయ్యగారు, దాని పాస్టర్ గారు, ఫాదర్ గారు తెలుసు, వాడికి తెలుసు. అది గుండెల్లోకి వెళ్ళి కస 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 పొడిచేస్తుంది, కోసేస్తుంది, గొడ్డలతో నరికేస్తుంది ఆయన, అంతే. ఆ వాక్యం వెళ్ళి అమ్మో నా గురించే ఇది వాక్యం వచ్చింది అని చెప్పేసి పారిపోతాడు, చెమటలు పడతాయి వాడికి, పరుగులు తీస్తాడు. అది వాక్యం అంటే. వాక్య బోధన అంటే అది. అంతేగాని సమర్థించకూడదు. అలాగే దైవ సేవకులు హతసాక్షులు అయ్యారు, ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చంపినా కానీ ఆ వాక్యం చెప్పడం వదల్లా, ప్రభుని ప్రకటించడం వదల్లా. అవి అన్నమాట. అలా ఉండాలి మన జీవితం అనేది, ఏదో బ్రతకడానికి కాదు. కాబట్టి అది తర్వాత
పాప సంకీర్తనం అంటే అది దాని అర్థం. దీన్ని మిషగా చేసుకుని దీన్ని తప్పుగా భావించి వీళ్ళని ఏలెత్తి చూపించడం మొదలుపెట్టారు. తర్వాత అవస్థ అభ్యంగం, 5వది అవస్థ. ఏమిటి అవస్థ? మరణశయ్య మీద ఉంటాం, సావు పడక మీద ఉంటాం. అప్పుడు ఆ వ్యాధిగ్రస్తులకి వెళ్ళి ఇంకా వాడికి చనిపోతాడు, ఇక తప్పుదేవో అని చెప్పేసి వాడి కోసం హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి దేవుని గురించి చెప్పి పాపాలన్నీ ఇప్పటికైనా ఒప్పుకోరా బాబు, నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, ఏం చేసావు, దుఃఖపడు, ఏడు అని చెప్పేసి మరి అతన్ని జ్ఞానస్థానం టైపులో ప్రార్థన చేసేసి అవస్థ అనేది ఇవ్వటం. ఆ సర్వేశ్వరుని యొక్క చిత్తాన్ని తెలియజేసి, యేసు ప్రభు యొక్క చిత్తాన్ని తెలియజేసి నిండు మనసుకు లోబడి సర్వేశ్వరుని మీద నమ్మకం ఉంచి సావైన పాపము లేక ఉండుము. సావైన పాపాలు ఏవైతే చేసినాయో అవన్నీ కూడా ఉప్పు కడసరిగా. చనిపోయావా, మోక్షానికి వెళ్తావు. బ్రతికేవా, దేవునికి దండం పెట్టుకుని స్తోత్రం చెప్పుకొని అలాంటి పాపాలు ఇక చేయకుండా బ్రతుకు అని చెప్పేదే అవస్థ అభ్యంగం. ఈ అవస్థ అభ్యంగం ఎవరు ఇవ్వచ్చు? గురువులు ఇవ్వచ్చు, పాస్టర్లు ఇవ్వచ్చు, లేదు ఎవరైనా ఇవ్వచ్చు. ఎవరైనా ఇవ్వచ్చు. రోగికి ప్రార్థన చేయమని ఉంది, రోగికి ప్రార్థించమని ఉన్నది. ఇదే అర్థం. తన జీవిత కాలంలో తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని, తప్పుని క్షమించుమయ్యా అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఈ జబ్బు వచ్చిందంటే ఒకడు అడుగుతాడు యేసు ప్రభు వారిని, ఈడ తండ్రి పాపం చేశాడా, ఆడ ముత్తాత పాపం చేశాడా, ఈడు చేశాడా, ఈ జబ్బు రావడానికి కారణం ఏంటి అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి దేనివల్ల కానీ రాని ఈ పాపం క్షమించు నాయన అని చెప్పి రోగికి మనం చేతులు వేసి ప్రార్థన చేయాలి. అది అవస్థ. అయితే ప్రభు దానికి సమాధానం చెప్తాడు, ఇది దేవుని మహిమపరచడానికి వచ్చింది, వీడు బాగుపడతాకే వచ్చిందని ఆయన చెప్తాడు. కాబట్టి అది కనుక గమనించాలి. దీన్ని అవస్థ అంటాం. తర్వాత గురుపట్టం, 6వది గురుపట్టం. ఈ గురుపట్టం అంటే ఏమిటి? గురువుగా వెళ్ళిపోవటం. గురువుగా అంటే ఏంటంటే బోధకుడుగా వెళ్ళటం. ఒక సౌండ్ వారిగా ట్రైనింగ్ అవ్వాలంటే 10th క్లాస్ చదవగానే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మరి అక్కడ ఉన్నటువంటి మరి బైబిల్ వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైనింగ్ అంతా తీసుకుంటారు. తీసుకుని దాని ప్రకారం ఉండి ఆఖరిగా పట్టాభిషేకం లాగా చేస్తారు. అదే వాళ్ళకి పెళ్లి లాంటిది, పెద్ద గొప్ప సంబరం, సందడి అన్నమాట. ఎంతో సందడి, సంతోషం. దైవ సేవకు వెళ్ళిపోతున్నాను. ఏలియా వెళ్ళి తల్లిదండ్రులకి, అమ్మా నేను దైవ సేవకు వెళ్ళిపోతున్నాను, మా గురువు గారు ఏలియా గారు వచ్చేయమన్నారు అని చెప్పగానే వాడు ఏం చేశారు, అయ్యో నాయన నువ్వేరా బాబు, మా కొడుకు మమ్మల్ని పోషిస్తావు, పెంచుతావు, చూస్తావు, కాపాడుతావు అని చెప్పి నిన్ను ఎంత పెంచుకుంటే నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి దైవ సేవకు వెళ్ళిపోతున్నావా, వద్దురా నాయన ఏడ్చారా? ఏడవలా, సంతోషపడ్డారు. సంతోషపడి పెయ్యి దూడల్ని వాటిని వీటిని అన్ని కోసి ఊరందరిని పిలిచి గొప్ప విందు చేసి, విందు తయారు చేసి ఏలియాని పంపిస్తారు. హల్లెలూయా! ఎంత సంతోషంగా పంపిస్తారు. అని గురువుకి పంపించే వాళ్ళని తల్లిదండ్రులు అంత ఆనందంగా పంపిస్తారు. నా కుటుంబంలో దైవ సేవకి ఒకడిచ్చేసాను, నాకు 6 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు, ఒక కుమారుడి దైవ సేవకి ఇచ్చేస్తున్నాను, ఇక కుమారుడు దైవ సేవకే వెళ్ళిపోవాలి, మాకు సంబంధం లేదు అని అగ్రిమెంట్ పేపర్లో రాసేస్తారు. నా కుమార్తెను కూడా నన్నుగా మరి పంపించేస్తున్నాను, అమ్మగారిగా పంపించేస్తున్నాను, నాకు చాలా సంతోషం మా కుటుంబానికి అని చెప్పేసి వాళ్ళు కూడా పంపించేస్తారు. మరి నేను కాడ వెళ్ళా, ఒకటి సంగతి ఎందుకు, నేను కూడా దైవ సేవ చేద్దామని గుణదల బోర్డింగ్లో 10th క్లాస్ అవగానే మాకు పోల్కొండ విచారణ థామస్ ఫాదర్ గారు లెటర్ ఇచ్చాడు వెళ్ళమని. వెళితే ఆ రోజుల్లో మరి పెద్ద కుమారుడిని తీసుకోవాలా. పెద్ద కుమారుని ఎందుకు తీసుకోలేదంటే తండ్రి తర్వాత మరి కుటుంబ బాధ్యత భారాన్ని వహించేది పెద్ద కుమారుడే కాబట్టి పెద్ద కుమారుడు వద్దని నన్ను వెనక్కి పంపించారు. నాకు అదృష్టం లేదు, ఈ రకంగా అదృష్టాన్ని పొందా.
ఉపదేశిగా చేశారు చాలా సంవత్సరాలు, క్యాటగిస్ట్గా చేశా చాలా సంవత్సరాలు. కుమార్తె చనిపోయింది. నా కుమార్తెను దేవుడు తీసుకున్నాడు. ఆవిడకి జ్ఞాపకార్థమై మళ్ళీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి దీన్ని చేస్తున్నాను. బైబిల్లో ఉన్నట్టు నేను చెప్తున్నాను. ఆర్సీఎంకి అనుకూలంగా చెప్పడం, పాస్టర్లకు అనుకూలంగా చెప్పడం, వాక్యం ఏ రీతి ఉంటే ఆ రీతిగా నేను చెప్తున్నాను. కాబట్టి ఆ అదృష్టం కూడా ఉండాలి అందరికీ. ఇది అన్నమాట గురు పట్టాభిషేకం అంటే. అలాగే పాస్టర్ గారు, ఫాదర్ గారు అలా వెళ్తారు, పాస్టర్లు గట్రా ట్రైనింగ్కి వెళ్తారు. అది ట్రైనింగ్కి వెళ్ళి బైబిల్ క్లాసుల్లో ట్రైనింగ్ పొంది ఆ బైబిల్ గురించి అక్కడ పొంది వాడు కూడా పట్టా ఇస్తారు పాస్టర్ గారి పట్టా. ఆ పట్టా తీసుకుని వస్తారు. వాళ్ళలో రెవరెండ్లు ఉంటారు, డీకన్లు ఉంటారు, బిషప్లు కూడా ఉంటారు. వాళ్ళ ట్రైనింగ్ని బట్టి, వాళ్ళ క్యాడర్ని బట్టి. దీంట్లోనే మరి ఒక ఆర్సీఎంఏ కాదు, సిఎస్ఐ ఉంది, సిబిఎం ఉంది, రక్షణ సైన్యం ఉంది, బాప్టిస్ట్ ఉంది, రకరకాల సంఘాలు ఉన్నాయి, పెంతెకోస్తు ఉంది. ఆయా దాని ప్రకారం ఎవడ ఇష్టం వచ్చిన దాని ప్రకారం వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తున్నారు. ట్రైనింగ్కి వెళ్ళి పట్టాభిషేకాన్ని పొందుతున్నారు, దేవుడికి సేవ చేస్తానని చెప్పేసి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ 7వది జ్ఞాన వివాహము. ఇది చెప్పాను కదా, 7 దైవ సంస్కారాలని. 7వది జ్ఞాన వివాహం అన్నమాట. ఇది కూడా దైవ సంస్కారమే. దేవుడి చేత ఆశీర్వదింపబడింది, దేవుడి చేత దీవింపబడింది. ఏమిటి? దంపతులు సన్మార్గంలో నడుచుటకు, బిడ్డలను పుణ్య మార్గంలో నడిపించుటకు మరి ఈ దేవద్రవ్య అనుమానం అనేది మనకి చాలా అవసరం. దివ్య సంస్కారం, కుటుంబ వ్యవస్థ, కుటుంబాన్ని భార్యాభర్తలు ప్రేమతో ఉండి దైవ సన్నిధిలో వివాహం చేసుకుని ప్రేమతో మెలగటానికి, మరి బిడ్డల్ని కనటానికి, ఆ బిడ్డల్ని ప్రేమ మార్గంలో దైవ మార్గంలో పెంచడానికి, చేయటానికి, క్రమశిక్షణ చేయటానికి, ఇదంతా కూడా దేవుడి యొక్క ఆశీర్వాదం కావాలి. కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. వీటన్నిటికంటే, ఈ పై చెప్పిన వాటన్నిటికంటే గొప్పది కుటుంబం. లేకపోతే ఎక్కడి నుంచి వస్తాయండి? ఇద్దరు దంపతులు పెళ్లి చేసుకోకుండా బిడ్డలు కనపోతే జ్ఞానస్థానం వస్తుందా? ఈ భద్రమైన అభ్యంగా వస్తుందా? గురుపట్టం వస్తుందా? అవస్థాభ్యంగా వస్తుందా? ఇవన్నీ ఎక్కడి నుంచి, దేంట్లో నుంచి వస్తాయి? కుటుంబం మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ కుటుంబ వ్యవస్థ అనేది అన్నిటికంటే పటిష్టమైనది, చాలా గొప్పదన్నమాట. నిన్నే చెప్పవలసింది ఇవన్నీ కూడా. మరి తెలుసేమో అనుకున్నాను, కొంతమంది తెలియదు అన్నారు. అందుకని నేను ఇవి మీకు ఈ 7 దైవ సంస్కారాలంటే ఏంటో మీకు కొద్దిగా తెలియజేశాను. ఇప్పుడుగా కాదు, కొద్దిగా తెలియజేశాను. కాబట్టి దానిలో మనకు వచ్చినటువంటిది ఈ కుటుంబ వ్యవస్థ. క్రైస్తవ వివాహాల విషయంలో ఇక చూడండి, మనం క్రైస్తవ వివాహపరంగా వివాహం ఎట్లా చేసుకోవాలి, ఎట్లా జరుగుతుంది అనేది చర్చించుకున్నాం. ప్రభుత్వ పరంగా, గవర్నమెంట్ పరంగా ఎలా ఉండాలి ఈ వివాహ వ్యవస్థ అనేది, పటిష్టత అనేది ఎలా ఉండాలి అంటే, క్రైస్తవ వివాహాల విషయంలో ప్రభుత్వ పరంగా క్రిస్టియన్ లా అనేది ఒకటి ఉన్నది. క్రిస్టియన్స్లో అనేక శాఖలు ఉన్నప్పటికీ, ఎవరు ఏ శాఖ వారు పెళ్లి చేసుకున్నప్పటికీ ప్రభుత్వ పరంగా క్రిస్టియన్ లా ప్రకారమే పెళ్లి జరిగి దానిని రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రైస్తవ మతంలో అనేక శాఖలు ఉన్నాయి, చెప్పాను కదా. ఈ రోమన్ క్యాథలిక్ కాకుండా బాప్టిస్ట్ అని, సిఎస్ఐ అని, సిబిఎం అని, పెంతెకోస్తు అని, రక్షణ సైన్యం అని, ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏది ఏమైనప్పటికీ కూడా, ఎన్ని సంఘాలు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ పరంగా మాత్రం క్రిస్టియన్ లా ప్రకారమే పెళ్లి చేసి గవర్నమెంట్లో రిజిస్టర్ చేయించుకోవాలి. అదేవిధంగా చర్చి ఫాదర్ అయినా, పాస్టర్ అయినా క్రిస్టియన్ లా ప్రకారం మ్యారేజ్ లైసెన్స్ పొందవలసి ఉంటుంది. వీళ్ళు కూడా మ్యారేజ్ లైసెన్స్ కంపల్సరీగా పొందాలి. ఆ లైసెన్స్ ఉన్నవాడే ఈ పెళ్లి తతంగం అంతా జరిపించాలి. వాళ్ళ దగ్గరే మరి ఈ లైసెన్స్ బుక్ ఉంటుంది, దాని మీద వీళ్ళ రిజిస్టర్ చేయించేసి సంతకాలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా మ్యారేజ్ లైసెన్స్ పొందిన వారే వివాహాలు చేసే హక్కు ఉంటుంది. ఆ విధంగా మ్యారేజ్
జరిగి రిజిస్టర్ చేసిన పెళ్లి మాత్రమే చట్టబద్ధం అవుతుంది. ఈ రకంగా జరిగి రిజిస్టర్ చేసిందే అది చట్టబద్ధత అవుతుంది. చట్టానికి లోబడి పెళ్లి చేసుకున్నది అవుతుంది. అలా కాని వాటికి చట్టబద్ధత కానీ మ్యారేజ్ సెక్యూరిటీ కానీ ఉండదు. అలా చేసుకోకుండా ఏదో గుళ్ళోకి వెళ్ళి దండలు మార్చేసుకుని లేకపోతే ఉంగరాలు మార్చుకుని ఏవో చేసేసుకుంటే మీ ఇష్టానుసారంగా చేసుకుంటే చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత లేకపోతే ఏమైందా, మేము చేసుకుంటాం, మేము ఉంటాం, ఎవడు కాదంటాడు అని అంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు ఆస్తిపాస్తుల దగ్గర తగాదాలు, పిల్లల దగ్గర తగాదాలు వచ్చినప్పుడు మరి వీళ్ళకి చెందవలసింది వీళ్ళకి చట్ట ప్రకారం రావు, అర్హత ఉండదు. పొరపాటున విడిపోయినప్పుడు భర్త ఆస్తిలో మరి భార్యాదారులో పిల్లలకి వీటికి పంపకాలు మరి ఎవరికి పోషణలో ఇలాంటి విషయాల్లో మరి చట్టబద్ధత లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు. అది గుర్తుంచుకోవాలన్నమాట. సెక్యూరిటీ ఉండదు. ఒకసారి క్రైస్తవ చట్ట ప్రకారం పెళ్ళైన వారు మరలా విడాకులు పొందాలంటే అంత తేలికైన విషయం కాదు. ఈ క్రైస్తవ చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్న వారు విడాకులు తీసుకోవాలంటే అంత తేలికైన పని కాదు. ఇది విడాకులు అనేవి రావు, చాలా కష్టం అన్నమాట, చాలా కష్టం. హిందూ మ్యారేజ్ అయితే హిందూ లా ఉంటుంది, ముస్లిం మ్యారేజ్ అయితే ముస్లిం లా ఉంటుంది. హిందూ మ్యారేజ్లో విడాకులు పొందాలంటే ఇరుపక్షాల పెద్దల సమక్షంలో కానీ లాయర్ల సమక్షంలో కానీ వధూవరులు ఇద్దరు ఇష్టపడి విడాకులు రాయించుకుని తీసుకోవచ్చు. హిందూ చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నారనుకో, హిందూ చట్ట ప్రకారం లగ్నాలు పెట్టుకుని లగ్న పత్రిక రాసుకుని కూర్చొని ముహూర్తాలు పెట్టుకుని ముహూర్తం ప్రకారం మాంగళ్యం తంతున నేన మాకు జీవన చేతున అని చెప్పేసి పెళ్లి జరిగేసి పెళ్లి అంతా అయిపోయింది అనుకో, దానికి మళ్ళీ తేడా వచ్చి విడాకులు తీసుకోవాలనుకో ఇద్దరు లాయర్లు కూర్చోవచ్చు, తర్వాత ఇద్దరు ఇరుపక్షాల పెద్దలు కూర్చొని ఒక 100 రూపాయల స్టాంప్ మీద దేని మీద రాసేసుకుని మేము విడిపోతున్నాం ఈ రోజు నుంచి అని చెప్పి సంతకాలు పెట్టించుకుని విడిపోతే అవచ్చు, విడాకులు అయిపోయినట్టు. ఆ విడాకులు చెల్లుబాటు అవుతుంది. తర్వాత అదే విధంగా ముస్లింలు అయితే ముస్లిం పెళ్లి విడాకులు జరగాలంటే తలాక్ 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 అని 3 సార్లు కుల పెద్దల సమక్షంలో ఉభయులిద్దరి సమ్మతితో చెప్పి విడాకులు తీసుకోవచ్చు. కుల పెద్దలను ఏర్పాటు చేసుకుని పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఇద్దరు కూర్చొని మేము విడాకులు తీసుకుంటున్నాం అని చెప్పి పెద్దల సమక్షంలో తలాక్ 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 అని 3 సార్లు చెప్పిస్తే విడాకులు అయిపోతుంది. అయితే క్రైస్తవుల విషయంలో వధువులను విడాకులు పొందాలంటే అంత తేలికైన విషయం కాదు. క్రిస్టియన్ చట్ట ప్రకారం న్యాయస్థానాలను ఆశ్రయించాలి. ఉభయులు ఇష్టపడి కోర్టు ద్వారా మాత్రమే చట్టబద్ధంగా విడాకులు పొందాలి. ఇద్దరు కోర్టుకు వెళ్ళాలి, కోర్టుకు వెళ్ళి కోర్టు ప్రకారమే పొందాలి. అలా పొందిన విడాకులు మాత్రమే సరైనగా న్యాయస్థానం పరిగణిస్తుంది. ఎక్కడికి వెళ్ళాలంటే జిల్లా కోర్టుకు వెళ్ళాలి. కింద కోర్టులు పనికిరావు, జిల్లా కోర్టులకు వెళ్ళి విడాకులకి అప్లై చేయాలి. చేసి సరైన కారణం చూపించాలి. ఏ కారణం చేత, ఎందుచేత విడాకులు మీరు పొందుతున్నారు, ఎందుకు కారణం, కొట్టాడు తిట్టాడంటే కొడుతున్నాడు తాగుతున్నాడు, ఇవన్నీ చిన్న చిన్న కారణాలు ప్రతి కుటుంబంలో సహజంగా జరిగేవి. పెద్ద కారణం కాదు. ఏంటి, నా భర్త నపుంసకుడంటే సంసారానికి పనికిరాడు, అది ప్రూవ్ చేసుకోవాలి. డాక్టర్ చేత కానీ సర్టిఫికెట్ చేత కానీ. లేదు, నా భార్య తిరిగిపోతుంది, ఇచ్చలవిడిగా పిల్లలను వదిలేసి నన్ను వదిలేసి తిరిగేస్తుంది, దాని ప్రూఫ్ చూపించాలి. లేదు, ఈయనకి మరి శరీర సంబంధమైన రోగాలు ఉండేవి, జబ్బులు ఉండేవి, అది దీర్ఘకాలిక జబ్బులు, అవి నాకు అంటుకుంటే ఏమో భయమో, నీ నాకు అంటుకుంటే భయమో, ఇదిగోండి సర్టిఫికెట్ డాక్టర్ ఇచ్చాడు, ఇలాంటివి చూపించుకోవాలి. ఇలాంటి బలమైన సాక్ష్యాలు చూపించుకుంటే అప్పుడు వీళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి 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 జడ్జి గారు అప్పుడు విడాకులు ఇస్తారు. అప్పుడు విడాకులు తీసుకోవాలి, జిల్లా కోర్టు ఇస్తుంది. ఈ విడాకులు మళ్ళీ హైకోర్టు ధృవీకరించాలి. హైకోర్టుకి అప్లై చేస్తే అది కూడా ఓకే అన్నది, అప్పుడు విడాకులు వస్తాయి. అంత కష్టం అన్నమాట.
అసలు నిజం చెప్పాలంటే ఆ పెళ్లికి విడాకులు లేవు, క్రిస్టియన్ మ్యారేజ్ విడాకులు లేవు. ఎందుకంటే బైబిల్ ప్రకారం దేవుడు జతపరిచిన దానిని మానవుడు వేరు చేయకూడదని ఉన్నది. దేవుడు జతపరిచిన దాన్ని మానవుడు వేరు చేయకూడదని చెప్పేసి ఉంది కాబట్టి అసలు బైబిల్ ప్రకారం అయితే విడాకులు లేనే లేవు. సావైనా బ్రతికైనా కాటికి వెళ్ళే వరకు అతనితోనే జీవిస్తానని చెప్పి నువ్వు ప్రమాణం చేసి మధ్యలో ఏమో చిన్న చిన్న కారణాలు పట్టుకుని నువ్వు ఇప్పుడు విడాకులంటే ఎట్టా కుదురుతుంది? అది దైవము సమ్మతించడు, దేవుడు ఊరుకోడు. కాబట్టి బైబిల్ ప్రకారంగా విడాకులే లేవు అని అంటారు. కాబట్టి ఒకసారి పెళ్ళి అయితే జీవితాంతం భార్యాభర్తలు ఇద్దరు ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో ఈ క్రైస్తవ చట్టం ఏర్పాటు చేయబడింది. ఈ క్రైస్తవ చట్టం చూసారా, వాటికన్ సిటీ శ్రీ సభ ఏర్పాటు చేసిన ఒక చట్టాన్ని తయారు చేసింది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, నువ్వు చేసిన ప్రమాణం వరకు చనిపోయే వరకు నువ్వు కలిసిమెలిసి జీవించాలి, బిడ్డలను పెంచాలి, పోషించాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి, బ్రతుకు తెరువు చూపించాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ మనవాళ్ళని వారందరినీ ఎత్తుకుని చేయాలి. ఇది క్రైస్తవ వివాహం యొక్క ఉద్దేశం. దీనిని శ్రీసభ చట్టం అంటారు. కాబట్టి క్రైస్తవులు అనేక శాఖలలో ఉన్నప్పటికీ వివాహపరంగా ఈ శ్రీసభ చట్టాన్ని ఆమోదించవలసి ఉంటుంది. రకరకాల శాఖలు అయినప్పటికీ, రకరకాల డినామినేషన్లు అయినప్పటికీ, ఏ శాఖలో క్రైస్తవులు ఉన్నా ఈ క్రైస్తవ చట్ట ప్రకారం పెళ్లి జరిగితే ఈ చట్టాన్ని ఆమోదించవలసిందే, అలా చేయవలసిందే. అంతేగాని శ్రీసభ అంటే ఇది ఆర్సిఎం అని, ఆర్సిఎం వాళ్ళు ఏర్పాటు చేశారని కాబట్టి మాకు వర్తించదనే భావం ఉండకూడదు. ఇది ఆర్సిఎం పెట్టింది, మాకెందుకు, మాకు వర్తించదంటే గవర్నమెంట్ ఊరుకోదు. గవర్నమెంట్ దీన్నే ఆమోదించింది, ప్రభుత్వం ఊరుకోదు, మీకు అన్ని నష్టాలు జరుగుతాయి. కాబట్టి క్రైస్తవులు అనేది ఎవరైనా సరే ఈ చట్టాన్ని గౌరవించి దీని ప్రకారం పెళ్లి జరగాల్సిందే. కాబట్టి ఇది ఆర్సిఎం వాళ్ళు కాదు చూసుకుంటారులే, మా పెళ్లి వేర్లు అనేది ఉండకూడదు. అసలు ఆదిలో మొట్టమొదట చూసినట్లయితే ఆదిలో అన్ని సూత్రాలు, నియమాలు, ఒడంబడికలు అన్నీ కూడా చివరకు చెప్పాలంటే దైవ గ్రంథాలు కూడా ఆర్సిఎం నుండి వచ్చినవే. మొట్టమొదటి ప్రారంభం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మూలం ఏంటండి? ఆర్సిఎం నుంచి వచ్చినవే. బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? పేతురు గారు ఎక్కడ వచ్చాడు? పేతురు గారు ఏ సంఘాన్ని స్థాపించాడు? పేతురు గారి తర్వాత ఉన్నది ఎవరు? పాపు గారు. ఆ తర్వాత బైబిల్ ఎక్కడుంది? మరి ఈ నియమాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇక్కడి నుంచి వచ్చినాయే. అసలు ఆదిమ సంఘం కూడా పరిశుద్ధ పేతురు గారి చే స్థాపించబడింది. ఈ ఆదిమ సంఘం కూడా పేతురు గారి చేతే స్థాపించబడింది. యేసుప్రభు వారు స్థాపించాడు. కేఫా, రాయు నువ్వు నా సంఘాన్ని మరి కాపాడు, నీ మీద, నీ రాతి మీద, ఈ పునాది మీద, పేతురు అనేటువంటి పునాది మీద నేను సంఘాన్ని స్థాపిస్తున్నాను అన్నాడు. దీన్ని శ్రీసభ లేదా తిరుసభ మొదలగు పేర్లతో పిలుస్తున్నారు. దీన్ని శ్రీసభ అంటారు లేదా తిరుసభ అని పిలుస్తున్నారు. అందుకనే వివాహ సాంగత్యంలో గురువును ప్రామాణికంగా తీసుకోవటం జరుగుతుంది. ఎక్కడ పెళ్లి జరిగినా ఏ గురువునే ప్రామాణికంగా తీసుకుంటారు. ఏ సినిమాలో అయినా చూడండి, ఎక్కడైనా ఈ గురువుతో పెళ్లి జరిగినా చూపిస్తారు ఆర్సిఎం చర్చిలో. ప్రపంచంలో క్రైస్తవ పెళ్లిళ్ళు, క్రైస్తవ ఆరాధనలు అన్ని ఆదిమ సంఘమైన శ్రీసభ నుండి మాత్రమే గ్రహిస్తారనేది పాఠకులు గమనించాలి. ప్రపంచం, మన ఇండియా కాదు, భారతదేశం కాదు, ప్రపంచం అంతట్లో కూడా ఇలాంటివన్నీ కూడా మన శ్రీసభ నుంచే తీసుకున్నారని చెప్పి గమనించింది. కాబట్టి క్రైస్తవులందరూ ఈ సంఘాల విభేదాలు మరిచి అందరూ ఐక్యంగా ఉండి క్రీస్తు ప్రభు యొక్క మహిమను చాటాలని, ఆర్సిఎం గొప్ప, సిఎస్ఐ గొప్ప, రక్షణ సైన్యం గొప్ప అనే భేదాలు పెట్టుకోకూడదు. మనమంతగా కలిసి ప్రభువుని ప్రకటించాలి, క్రీస్తు ప్రభువుని ప్రకటించాలి, ఆయనకే స్తుతి మహిమ చెల్లించాలి, ఆయన ఘనత పెంచాలి మనం. అంతేగాని మనం విడి భేదాలు పెట్టుకుని పోట్లాడుకుని ఇట్లా పెట్టుకోకూడదు, ఈ భేదాలు పెట్టుకోకూడదు.
ఎవరు ఏ శాఖ వారు అయినప్పటికీ వివాహ విషయంలో అందరూ క్రిస్టియన్ల ప్రకారం పెళ్లి జరిపించి అందరూ ఆ చట్టానికి లోబడి ఉండవలసిందేనన్న సత్యాన్ని గ్రహించాలి. ఏ శాఖలో ఉన్నా ఈ చట్టం ప్రకారమే పెళ్లి జరగాలని గమనించండి. అసలు స్త్రీ అంటే శుభానికి, వివాహానికి, గౌరవానికి గుర్తు. స్త్రీ దేని ముందైనా స్త్రీ అని రాస్తారు. శ్రీ 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 శుభానికి గుర్తు. సభ అంటే సంఘం, శుభమైన సంఘం. సమాజానికి సంకేతం అనే దానికి వేరే విధంగా అర్థం చేసుకోకూడదని స్త్రీ సభ వివాహ చట్టాన్ని అందరూ గౌరవించాలని మనం కోరుకుందాం. కాబట్టి అందరు కూడా ఈ స్త్రీ సభ చట్టాన్ని, వివాహ చట్టాన్ని అందరు కూడా గమనించి దాని ప్రకారం వివాహాలు జరిపించి సాధ్యమైనంత వరకు విడాకులు లేకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పోట్లాట్లు తగాదాలు ఏమైనా వస్తే భార్యాభర్తలు వస్తే కౌన్సిలింగ్ చేసే విధంగా తయారు చేసి మళ్ళీ వాళ్ళని ఒకటిగా చేసి మరి ఆ కుటుంబానికి ఉన్నటువంటి సంతోషాన్ని మనం కలుగు చేయాలి, పూర్వ వైభవాన్ని మనం కలుగు చేయాలి. అలా కలుగు చేసినప్పుడు మనకి ఒక సంతోషం అనేది ఉంటుంది. యేసు ప్రభు వారు గారు సంతోషిస్తారు. ఆయనే రాబోవు మరి వరుడుగా వస్తున్నాడు, వధువు సంఘాన్ని ఎదుర్కోవడానికి పెండ్లి కుమారుడుగా వస్తున్నాడు. పెండ్లి కుమార్తె అనేటువంటి వధువు సంఘాన్ని ఎదుర్కోవడానికి మరి ఇంతమంది అందరం కలిసి వధువులు సంఘం కిందే వస్తాం, క్రీస్తు సంఘం కిందే వస్తాం. ప్రభు మధ్యాకాశంలోకి వరుడుగా వచ్చేసి ముందుగా ఆర్సీఎం వాళ్ళు రండి, తర్వాత రక్షణ సైన్ వాళ్ళు రండి, మీరు రక్షణ పొందారా రండి, సిఎస్ఐ రండి, సిబిఎం వాళ్ళు రండి, లోతరం రండి, పెంతుకొస్తు రండి అని ఒక్కొక్కరు పిలవడు. అక్కడికి ఒక్కొక్కరు వీళ్ళు ఎదుర్కొంటాకి వెళ్ళరు. మేము ముందు వెళ్తాం. కాబట్టి మనం అంతా ఒకే సంఘం. పెండ్లి కుమార్తె అంటేనే సంఘం. ఆ సంఘంగా ఎత్తపడతాం. అది గమనించండి, గుర్తుంచుకోండి. ఆ విభేదాలు మాత్రం మనకు పెట్టుకోవద్దు. వాక్యం ప్రచురిద్దాం, వాక్యం ప్రకారం జీవిద్దాం. మన నడత, మన పడక, మన విధానమే ఇంకొకడు క్రైస్తవుడిగా మారడానికి అవకాశం ఉంటుంది. మన మంచివాడని చూసి అయ్యగారు, బ్రదర్ గారు, జోసెఫ్ గారు చాలా పాపం ఇదివరకు ఎలా ఉండేవాడు, ఇప్పుడు మంచి జీవితాన్ని జీవిస్తున్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మంచి బోధలు ఏమో దొరుకుతాయి, మంచి ప్రార్థన ఏమో దొరుకుతుంది అనేది కలగాలి. కానీ తిట్టుకోకుండా చేసుకున్నట్టే అది మరి ఇంకా పాపం. ఎందుకు అలాంటప్పుడు బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి. చాలా మార్గాల్లో చేసుకోవచ్చు న్యాయబద్ధంగా, నీతిబద్ధంగా. కాబట్టి మనం అది తెలుసుకుని ఈ వివాహ సాంగత్యం అనేది మనం అర్థం చేసుకుందాం. మరి మిగతా పాఠం తర్వాత నేను మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీకు తెలియజేస్తా. మరి అందరికీ వందనాలు, నమస్కారాలు.